నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం. మల్లన్న కొత్త పార్టీ బీసీల కోసం ప్రత్యేకం. 2028లో సీఎం తనే. తీన్మార్ మల్లన్న ప్రెజెంట్ తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారారు. ఆయన కొత్త పార్టీ ఏర్పాటు ప్రకటన హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు 2028 ఎన్నికల్లో ఆ వ్యక్తే సీఎం అవుతాడంటూ చెప్పడం చర్చనీయాంశంగా మారింది. మరి మల్లన్న పార్టీ ఏంటి, ఎజెండా ఏంటి, ఇది రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి ప్రభావాన్ని చూపనుంది తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనం రేగింది. ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న కీలక ప్రకటన చేశారు. త్వరలోనే బీసీలకు ప్రత్యేకమైన గుర్తు రానుందని చెప్పారు. అంతేకాదు 2028లో బీసీ వ్యక్తే తెలంగాణ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. బీసీలను మోసం చేస్తున్న అగ్రవర్ణ పార్టీలన్నింటినీ ఓడిస్తామని ఛాలెంజ్ చేశారు. అంతేకాదు ప్రతి బీసీకి 2 ఎకరాల భూమి పంపిణీ చేస్తామని హామీ కూడా ఇవ్వడం గమనార్హం. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న మల్లన్న బీసీ సామాజిక వర్గానికి తగిన ప్రాతినిధ్యం లేకపోవడంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఈ క్రమంలోనే సందర్భం దొరికినప్పుడల్లా బీసీ వాదనను తెరపైకి తీసుకువస్తున్నారు. ఇక ఇదే టైంలో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు ఓ గుర్తు ఉన్నట్లుగానే త్వరలోనే రాష్ట్రంలోని బీసీలకు ఓ గుర్తు రాబోతుందని అన్నారు. అప్పుడు బీసీల ఓట్లన్నీ బీసీలకే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ జేఏసీ పోటీ చేయబోతుందని అనౌన్స్ కూడా చేశారు. 2028లో బీసీ వ్యక్తే తెలంగాణ రాష్ట్రానికి సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీసీలు ఎన్నో దశాబ్దాలుగా చిన్న చూపుకు గురవుతున్నాయని చెబుతున్నారు తీన్మార్ మల్లన్న. ప్రభుత్వాలు కేవలం రిజర్వేషన్లు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నాయని మండిపడ్డారు. అయితే ఇది సరిపోదని బీసీలకు నేరుగా పాలనా బాధ్యతలు రావాలని అన్నారు. రాజ్యాధికారం కావాలని అన్నారు. వారి సమస్యలపై పోరాటానికి ప్రత్యేక వేదిక కావాలని చెప్పారు. ఈ క్రమంలోనే బీసీలంతా ఐక్యతగా ఉంటే రాష్ట్ర రాజకీయ దిశను మార్చే శక్తిగా మారవచ్చునని చెప్పారు. అందుకోసమే కొత్త పార్టీ ఏర్పాటని బిగ్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. అయితే పార్టీ పేరు, ప్రారంభ తేదీ విషయాలు మాత్రం మల్లన్న వెల్లడించలేదు. కానీ వచ్చే ఎన్నికల నాటికల్లా పార్టీని బలోపేతం చేసి బీసీల సపోర్టుతో రాజకీయాల్లో సంచలనం సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలియజేశారు. అయితే మల్లన్న ఈ విధంగా పార్టీ ప్రకటించడం ఇదేం తొలిసారి కాదు. 2023 ఎన్నికల ముందు కూడా తెలంగాణ నిర్మాణ పార్టీ పేరుతో ఓ పార్టీని ప్రకటించారు. యువత, బీసీలు, ఎస్సీలకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఆ పార్టీతోనే కుటుంబ పాలనకు చెక్ పెడతామని చెప్పారు. కానీ ఆ ప్రయత్నాలన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. ప్రాక్టికల్ రాజకీయాల్లో మాత్రం నిలవలేకపోయింది. చివరకు మల్లన్న కాంగ్రెస్ గూటికి చేరారు. ఆ పార్టీ తరపున గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిచారు. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు మల్లన్న పార్టీ లైన్లోనే ఉన్నారు. కానీ ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కుల గణన వంటి అంశాలపై పలు సందర్భాల్లో విమర్శలు గుప్పించారు. రెడ్డి సామాజిక వర్గానికి అనుకూలంగా కులగణన జరుగుతోందని ఆరోపించారు. అంతేకాకుండా సొంత పార్టీ నేతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. దీంతో మల్లన్నను కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టేసింది. కాగా కాంగ్రెస్ లో సామాజిక న్యాయం లేకపోవడమే మల్లన్న కొత్త పార్టీ నిర్ణయానికి మెయిన్ రీజన్ అని తెలుస్తోంది. బీసీ వర్గాన్ని ఒకటి చేసి రాజకీయంగా సుస్థిరం చేయడమే మల్లన్న టార్గెట్ గా పెట్టుకున్నారు. ఏది ఏమైనా మల్లన్న పార్టీ ప్రారంభం అనేది రాజకీయాల్లో కొత్త అడుగుగా అభివర్ణించవచ్చు. మరి తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ ఈసారైనా ఏర్పాటు అవుతుందా? అసలు రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభిస్తుందా, లేక మళ్లీ కాగితాలకు, ప్రచారాలకు పరిమితం అవుతుందా? దీనికి బీసీ సామాజిక వర్గం నుంచి ఎలాంటి సపోర్ట్ వస్తుంది అనేది చూడాల్సి ఉంది. కానీ మల్లన్న కొత్త పార్టీ ఏర్పాటు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు.